నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు మరణించాయంటూ టీడీపీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించింది. అసత్య ప్రచారం అని స్పష్టం చేస్తూనే వాస్తవానికి కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు అక్రమాలు జరిగాయని ప్రత్యారోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాలను సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి గోశాలలో గోవుల మృతి అన్నది నిరాధార ఆరోపణ అని చెప్పడమే కాకుండా గోశాల నిర్వహణ జ్యేష్ఠగా ఉందని కితాబిచ్చారు. ఇలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ విసిరింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. కాగా తెలుగుదేశం సవాల్ను స్వీకరించిన భూమన గురువారం ఉదయం గోశాలకు వస్తానని ప్రకటించారు. భూమన గోశాల సందర్శనకు పోలీసులు కూడా అనుమతించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఉదయం నుంచి వైసీపీ భూమనను హౌస్ అరెస్టు చేశారంటూ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. భూమన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఒక్క భూమననే కాకుండా వైసీపీ నేతలు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డి గోశాల సందర్శనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయనకు అనుమతిని కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలు ఒకేసారి గోశాల వద్దకు వెళ్లడానికి అనుమతించబోమన్నారు. అలానే భూమన కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మాత్రమే గోశాలకు వెళ్లాలని, వెంట పెద్ద సంఖ్యలో అనుచరులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పరిమిత సంఖ్యలో మాత్రమే గోశాలలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.